నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయం అంటేనే ఒక చదరంగం. కానీ ఏపీలో మాత్రం ఇది ఇప్పుడు వన్ సైడ్ గేమ్ లా కనిపిస్తోంది. ఒకవైపు అధికార కూటమి బుల్లెట్ రైల్ లా దూసుకుపోతుంటే, మరోవైపు 40% ఓటు బ్యాంక్ ఉన్న వైసీపీ మాత్రం స్ట్రక్ అయిన పాతకాలం నాటి టేప్ రికార్డర్లా తయారైంది. సాధారణంగా రెండేళ్ల పాలన అంటే ప్రభుత్వాలకు గండం. ప్రతిపక్షాలు దాన్ని లబలబలాడిస్తూ తినేయాలి. కానీ ఏపీలో సీన్ రివర్స్ లో ఉంది. కూటమి ప్రభుత్వం విమర్శల వర్షం కురిపిస్తుంటే వైసీపీ మాత్రం ఇంకా 2019 నాటి కలల్లోనే ఉందా, లేక ఈ ఫ్యాన్ కి అసలు కరెంటే లేదా? ఈ రోజు ఇదే మన టాపిక్. ముందుగా అటువైపు చూడండి. అక్కడ ఉన్నది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం. రాజకీయాల్లో ఈయన చూడని ఎండలు లేవు, తినని వడగళ్ళు లేవు. క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. రెండోది పవన్ కళ్యాణ్. ఈయనది కేవలం సినిమా గ్లామర్ మాత్రమే కాదు, ఇప్పుడు పక్క పవర్ ప్యాక్డ్ పాలిటిక్స్. ఒక బలమైన సామాజిక వర్గం, యువత క్రేజ్ వెరసి కూటమికి అసలైన మాస్ మసాలా. ముచ్చటగా మూడోది బీజేపీ. ఢిల్లీలో మోదీ అండ, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్కి ఆయిల్ కొట్టేది వీరే. ఈ ముగ్గురు కలిసి అభిమన్యుణ్ణి చుట్టుముట్టినట్లు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ ఈ ముగ్గురిని ఎదుర్కొని ఓడిపోయారు. మరి ఈసారి ఎన్నికల్లో వైసీపీ దగ్గర ఈ త్రిశూలాన్ని ఎదుర్కోవడానికి కనీసం ఒక చిన్న పిన్ను కూడా లేదా? ఇక వైసీపీ వైపు వద్దాం. 2019లో జగన్ ఎలా వచ్చారు? అబ్బో, ఒక సునామీ. నేను విన్నాను, నేను ఉన్నాను అంటే జనం నీరాజనాలు పట్టారు. కానీ 2024 తర్వాత సీన్ కట్ చేస్తే నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వైసీపీ నేతలు ఎక్కడ కనిపిస్తున్నారంటే కేవలం టీవీ కెమెరాల ముందు లేదా సాక్షి పేపర్లో. ఒకప్పుడు వేలల్లో ఉన్న నేతలు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయికి వచ్చారు. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మా జగన్ వస్తారు వస్తారు అని పాట పాడుతున్నారు తప్ప రోడ్డు మీదకు వచ్చి జనం కోసం కొట్లాడే నాతుడు లేడు. క్యాడర్ పరిస్థితి ఏంటో తెలుసా? అధికారం ఉన్నప్పుడే మేమే రాజులం అన్నవాళ్ళు ఇప్పుడు కేసులు ఎక్కడ పెడతారో అని సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు. ఆర్థిక ఇబ్బందులు సరే సరే, బ్యాటరీ లేని ఫ్యాన్ గాలి ఇవ్వదు కదా. లెక్కలు చూసే వైసీపీకి ఇప్పటికీ 40% ఓటు బ్యాంక్ ఉంది. అంటే రాష్ట్రంలో ప్రతి 10 మందిలో నలుగురు ఇంకా ఆ ఫ్యాన్ కిందనే కూర్చోవాలని చూస్తున్నారు. కానీ ఆ ఓటర్లకు ఎవరు భరోసా ఇచ్చేది? ప్రభుత్వం వ్యతిరేకత అనేది ఒక గాలి లాంటిది. ఆ గాలిని పట్టుకొని పడవ ప్రయాణం చేయాల్సింది పోయి వైసీపీ నేతలు అస్సలు బయటకే రావడం లేదు. కూటమి పెద్దలు ఇప్పుడు ఏమంటున్నారు? గొడ్డలి పోటు అంటున్నారు. జగన్ ని మానసిక వ్యాధి అని సెటైర్లు వేస్తున్నారు. వీటికి కౌంటర్లు ఇవ్వడంలో వైసీపీ పూర్తిగా విఫలమైంది. పదునైన విమర్శలు ఎదురుగా వస్తుంటే వీళ్ళు మాత్రం ఇంకా పాత రికార్డులే వేస్తున్నారు. మీ గ్రాఫ్ పెరగాలంటే కూటమి మీద అటాక్ చేయాలి కదా బాస్, అది వదిలేసి ఇంట్లో కూర్చొని పుణ్యకాలం వృధా చేసుకుంటే ఎలా? జగన్ కి ఒక నమ్మకం ఉంది, ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తా, జనం మొత్తం ఫిదా అయిపోతారని. కానీ జగన్ గారు 2019 వేరు, 2029 వేరు. ఇప్పుడు జనం గెస్ట్ అపీరియన్స్ ఇచ్చే హీరోలను కాదు, ప్రతిరోజు తమ బాధలు వినే లోకల్ లీడర్ ని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తన పథకాలను జనంలోకి తీసుకెళ్తోంది. మీరు మౌనంగా ఉంటే కూటమి చెప్పే ప్రతి విమర్శని జనం నిజమే అని నమ్మే ప్రమాదం ఉంది. రాజకీయాల్లో సైలెన్స్ ఎప్పుడు గోల్డెన్ కాదు, కొన్నిసార్లు అది ఓటమికి దారి తీసే షార్ట్ కట్ అవుతుంది. వైసీపీ మళ్ళీ పుంజుకోవాలంటే ఏసీ రూములు దాటి బయటకు రావాలి. జగన్ ఒక్కరే కాదు, మిగతా నేతలకు కూడా నోరు విప్పే స్వేచ్ఛ ఇవ్వాలి. మేము ఏం తప్పు చేశామో మాకు తెలుసు, మళ్ళీ అది చేయము అని జనానికి హామీ ఇవ్వాలి. లేదంటే ఈ పుణ్యకాలం కాస్త పురాణ కాలం అయిపోతుంది. కూటమి దూకుడు ముందు ఫ్యాన్ రెక్కలు విరిగిపోక ముందే ఏదో ఒకటి చేయాలి. మరి జగన్ తన వ్యూహం మారుస్తారా, లేక నేను ఇంతే అని కూర్చుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.